గుడ్ మార్నింగ్. జిమ్కి వెళ్తున్నా ఇప్పుడు. హే గాయ్స్, ఐ జస్ట్ గాట్ బ్యాక్ ఫ్రమ్ ద జిమ్. పెద్దగా ఏం చేయాలి అనిపించలేదు నాకు ఈరోజు జిమ్లో, బికాస్ నేను వెళ్ళిందే లేట్గా వెళ్ళా. 10 o'clock అట్లా వెళ్ళా అనమాట. అండ్ వీకెండ్ కదా, చాలా మంది ఉండే జిమ్లో, చాలా క్రౌడెడ్ అనిపించింది నాకు. సో పెద్దగా చేయాలనిపించలేదు. ఒక 45 minutes అట్లా ఏదో టైం స్పెండ్ చేసి వచ్చేసాను అనమాట. ఎనీవేస్ గాయ్స్, అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. ఈరోజు హనుమాన్ జయంతి. ఇక్కడ ఈవినింగ్ అట్లా టెంపుల్కి వెళ్దాం అన్నట్టు ఆలోచిస్తున్నా. వేరే కంట్రీస్లో, ఇట్లా ఇంటర్నేషనల్ కంట్రీస్లో ఉండాలంటేనే చాలా డిప్రెసింగ్గా అనిపిస్తుంది అనమాట. బికాస్ ఫ్యామిలీకి దూరంగా ఉంటాం కదా, అండ్ వీ మిస్ అవుట్ ఆన్ లాడ్ ఆఫ్ లైక్ ఫెస్టివల్స్, ఫ్యామిలీ ఫంక్షన్స్. సో దాంతోపాటు ఈ మధ్య న్యూ జెర్సీలో లాస్ట్ 3 weeks నుంచి వర్షం పడుతుందన్నమాట. చాలా అంటే చాలా గ్లూమీగా ఉంటుంది. వీక్ డేస్లో నాకు ఎలాగూ వర్క్తోనే అయిపోతుంది అనమాట. చాలా అంటే ఐ కమ్యూట్ టు వర్క్ ఎవ్రీ వీక్ 3 days అట్లా ఆఫీస్కి వెళ్తాను నేను. సో ఇంటికి వచ్చేసరికి వీ గెట్ టైర్డ్ బికాస్ ఆఫ్ ట్రావెలింగ్. అట్లనే అయిపోతుంది వీక్ డేస్ అయితే మొత్తం వర్క్తోనే. వీకెండ్లో అయినా ఏమైనా యాక్టివ్గా బయటకు వెళ్ళి ఏమైనా చేద్దాము, ఏదైనా చూడ్డానికి వెళ్దాము అంటే కూడా ఈ మధ్య చాలా వర్షం పడుతుంది. బట్ హోప్ఫుల్లీ సమ్మర్లో బాగుంటుంది ఇక్కడ వెదరు. సో ఐమ్ వెయిటింగ్ ఫర్ ద సమ్మర్ అన్నమాట. ఎనీవేస్, కమింగ్ టు టుడేస్ వ్లాగ్, ఐ వాంటెడ్ టు షో యూ సమ్ స్కిన్ కేర్, హెయిర్ కేర్ రొటీన్ ఇఫ్ పాసిబుల్, ఇఫ్ టైమ్ పర్మిట్స్. అండ్ ఆఫ్టర్నూన్ అట్లా నేను బయటకు వెళ్తున్నాను అన్నమాట హౌసెస్ చూడడానికి. యాజ్ యూ గైస్ నో, ఐఎమ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ బయింగ్ ఏ హౌస్. ఇంకా ఏది ఫైనలైజ్ కాలేదు. ఐఎమ్ స్టిల్ లుకింగ్ ఎట్ ద హౌసెస్. ఎవ్రీ వీకెండ్ అలా వెళ్ళి చూస్తున్నాను హౌసెస్. ఇంతవరకు అయితే ఏది నచ్చలేదు అండ్ ఏది ఫైనలైజ్ కాలేదు. ఐఎమ్ జస్ట్ ఐఎమ్ నాట్ లుకింగ్ ఫర్ ఎ పర్ఫెక్ట్ హౌస్, బట్ స్టిల్ కొంచెం తక్కువ రెనోవేషన్స్ ఉండేటట్టు చూసుకుంటున్నాను అనమాట. ఆల్రెడీ 2 bedroom 2 bathsకే లైక్ 400Kలో ఉంటున్నాయి హౌసెస్. దట్స్ వెరీ ఎక్స్పెన్సివ్. అండ్ ఇప్పుడు నేను ఈ మధ్య చూసిన హౌసెస్ అన్నీ కూడా చాలా అంటే చాలా ఓల్డ్ ఉన్నాయన్నమాట. లైక్ ఇట్ రిక్వైర్స్ లాడ్ ఆఫ్ రెనోవేషన్స్. ఇక్కడ చాలా అంటే చాలా కాస్ట్లీ ఉంటుంది రెనోవేషన్స్ చేయించాలన్నా కూడా. సో కొంచెం మంచిగా ఉన్న హౌస్ యూనో కొనంగానే కొంచెం ఒక 1-2 monthsలో నేను మూవీని అయ్యేటట్టు, ఎక్కువ డ్యామేజెస్ లేకుండా ఉండే హౌసెస్ అట్లా చూస్తున్నా. బట్ ఇంతవరకు అయితే ఏది నచ్చలేదు. అండ్ ఐ డోంట్ థింక్ ద మార్కెట్ రైట్ నౌ ఈస్ గుడ్. లైక్ ఐ డోంట్ థింక్ ఇట్స్ అ గుడ్ టైమ్ టు బై. ఐఎమ్ నాట్ రషింగ్ ఇన్ టు ఇట్, బట్ చూద్దాము ఏదైనా నచ్చితే తక్కువలో ఉంటే అన్నట్టు అనుకుంటున్నా. అండ్ ఆల్సో లైక్ హౌస్ కొనడం అనేది చాలా పెద్ద ప్రాసెస్. ఇట్స్ నాట్ సంథింగ్ దట్ యూ కెన్ యూనో చూడంగానే నచ్చేసి ఏదో కొనుక్కోవడం అట్లా అయిపోదు అన్నమాట. ఇది పెద్ద ప్రాసెస్. అప్లై చేయాలి, లోన్ రావాలి, బ్యాంక్ అప్రూవ్ చేయాలి, చాలా పెద్ద ప్రాసెస్. బట్ 6-7 months అయితే పక్కా పడుతుంది. సో సర్లే చూద్దాం అన్నట్టు చిన్నగా చూస్తున్నా. ఆఫ్టర్నూన్ అట్లా 2 o'clock అట్లా వెళ్ళాలి హౌసెస్ చూడడానికి. అపాయింట్మెంట్ తీసుకున్నాను అనమాట. ఎనీవేస్, ఈ మధ్య నాకు చాలా అంటే చాలా హెయిర్ ఫాల్ అవుతుంది. అండ్ చాలా అంటే చాలా యాక్నే కూడా వస్తున్నాయి అనమాట ఫేస్ పైన. నాకు డైరీ లైక్ నిన్న నైట్ యోగర్ట్ తిన్నా, నేను రైతా తిన్నా. నెక్స్ట్ డే లేవంగానే కొత్తగా ఒక 4-5 pimples వచ్చేసాయి అన్నమాట ఫేస్ పైన. డైరీ అస్సలు పడట్లేదు నాకు ఇక్కడ. ఐఎమ్ ట్రైంగ్ టు అవాయిడ్ ఇట్, బట్ అప్పుడప్పుడు ఇంకా టెంప్ట్ అయిపోయి అట్లా తినేస్తున్నాను అనమాట. ఈ మధ్య చాలా హెయిర్ ఫాల్ కూడా అవుతుంది అనమాట, స్పెషలీ సైడ్స్కి అండ్ ఫ్రంట్ అట్లా చాలా వెళ్ళిపోయింది. చాలా మంది ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కానీ చాలా మంది ఇట్లా వేరే కంట్రీస్కి వెళ్ళినప్పుడు ఫేస్ చేసే పెద్ద ప్రాబ్లం ఒకటి హెయిర్ ఫాల్ ఒకటి. ఇప్పుడు మాకు వింటర్ కదా, చాలా అంటే వింటర్ అయిపోయింది, స్ప్రింగ్లే, కానీ చాలా చల్లగా ఉంటుంది వెదర్. సో అందరూ చేసే బిగ్ మిస్టేక్ ఏంటంటే వెదర్ చాలా చల్లగా ఉండడం వల్ల హాట్ వాటర్తో షవర్ తీసుకోవడం కానీ, హాట్ వాటర్తో హెయిర్ వాష్ చేయడం కానీ చేస్తూ ఉంటాం. అఫ్కోర్స్ నేను కూడా అప్పుడప్పుడు చేస్తాను అనమాట. ఇట్స్ అ బిగ్ మిస్టేక్. హాట్ వాటర్తో అయితే అస్సలు హెయిర్ వాష్ చేయకండి. ఇన్ఫ్యాక్ట్ ఫేస్ కూడా హాట్ వాటర్తో వాష్ చేయకండి. ఇక్కడ హాట్ వాటర్తో మనం హెయిర్ వాష్ చేసినందుకు చాలా హెయిర్ ఫాల్ అవుతుంది. అదే బిగ్ రీజన్ అనమాట. అండ్ హాట్ వాటర్తో మనం హెయిర్ వాష్ చేసినప్పుడు హెయిర్ కూడా చాలా అంటే చాలా ఫ్రిజీ అవుతుంది. సో నేను
చాలా అంటే కోల్డ్ వాటర్తో హెయిర్ వాష్ చేయడానికి అండ్ ఫేస్ కూడా కోల్డ్ వాటర్తో వాష్ చేయడానికి ట్రై చేస్తాను అనమాట నాకు. అండ్ ఈరోజు ఇంట్లోనే ఉన్నా కదా, అండ్ బయట కూడా వర్షం పడుతుంది, పెద్దగా ఏం ప్లాన్స్ లేవు, కొంచెం హెయిర్ కేర్ స్కిన్ కేర్ రొటీన్ లాగా ఏమైనా చేద్దామన్నట్టు అనుకున్నా నేను. సో లాస్ట్ నైట్ సోక్ చేసుకున్నాను అన్నమాట, లాస్ట్ నైటే ప్రిపేర్ చేసుకున్నా ఈ మాస్క్. ఇందులో ఫెనుగ్రిక్ సీడ్స్ అంటే మేతి నానబెట్టి గ్రైండ్ చేసుకున్నా, దాంతోపాటు ఒక కప్పు యోగర్ట్, కొన్ని కర్రీ లీవ్స్ అండ్ 2 ఎగ్ వైట్స్ వేసాను అనమాట. వేసి గ్రైండ్ చేసుకొని సోక్ చేసుకున్నాను అనమాట దీనంతా కూడా. ఇది హెయిర్ మాస్క్. అపాయింట్మెంట్ ఇంకొక 2 అవర్స్లో ఉంది, సో ఐ డోంట్ థింక్ ఐల్ హ్యావ్ ఎనఫ్ టైమ్ టు లీవ్ ద మాస్క్ ఆన్. సో ఈవినింగ్ అట్లా వచ్చిన తర్వాత నైట్ అట్లా పెట్టుకొని నైట్ హెయిర్ వాష్ చేద్దాం అన్నట్టు అనుకుంటున్నా. ఇప్పుడైతే క్విక్గా ఏదైనా బ్రేక్ఫాస్ట్ చేసి రెడీ అయ్యి, స్నానం చేసి రెడీ అయ్యి విల్ గో సీ సమ్ హౌజెస్. ఒక 4-5 హౌజెస్ అట్లా పిక్ చేసుకున్నా చూడ్డానికి. చాలా దూరం ఉన్నాయన్నమాట అవన్నీ కూడా, బట్ ఒక ఐడియా కోసం వెళ్ళి చూద్దాం అన్నట్టు అనుకుంటున్నా. నాకైతే అందులో 1-2 నచ్చినాయి, సో విల్ సీ. టైం ఇప్పుడు 1 అవుతుంది. ఐ క్విక్లీ took shower, had breakfast. Now I'm off to see houses. 2 o'clock appointment. Ippudu time 1 avutundi, so I still have some time. I probably want to get like a coffee on the way because I feel so tired. ఓకే, వీఆర్ హియర్ గాయ్స్. ఫస్ట్ హౌస్ వచ్చేసి ఈ కమ్యూనిటీలో ఉందన్నమాట. బాత్రూమ్ అయితే చాలా పెద్దగా ఉంది. ఇది కూడా 2 bedroom 2 bath. ఇది వచ్చేసి హాల్, ఇది వచ్చేసి ఒక బెడ్రూమ్. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. బాత్రూమ్ చాలా పెద్దగా ఉంది. క్లాజెట్ చాలా పెద్ద క్లాజెటే వచ్చింది దీనికి. You can just come in. The kitchen. Head upstairs. ఇప్పుడు సెకండ్ హౌస్ చూడడానికి వెళ్తున్నా. దిస్ ఇస్ బేసికలీ ఏ సింగిల్ ఫ్యామిలీ హౌస్, నాట్ ఎ కాండో. సో యా, ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్. బయట అయితే ఫుల్ వర్షం పడుతుంది అనమాట. యూ మైట్ నాట్ సీ ఇట్ ఆన్ ద కెమెరా బికాస్ ఇట్స్ నాట్ ఏబుల్ టు క్యాప్చర్ ఇట్, బట్ ఫుల్ వర్షం పడుతుంది. నేబర్హుడ్ అయితే బాగుంది చూడ్డానికి. ఇట్స్ రియలీ నైస్ అండ్ హౌసెస్ కూడా బాగుండే ఇందాక. యాక్చువల్గా ఇండివిజువల్ హౌస్ అనుకున్నా, బట్ ఇట్ లుక్స్ లైక్ ఏ టౌన్ హౌస్. This is just the community. I've been here before, but never to this. Okay, do you know the entrance? Because That's the. this is the second house, guys. ఇక్కడ వచ్చేసి కిచెన్ ఉంది అండ్ వాషర్ డ్రైయర్ అనేది ఇక్కడ వచ్చినాయి. కెన్ వి ఓపెన్ ఇట్? కొంచెం లైటింగ్ కోసం వాషర్ డ్రైయర్ ఇక్కడ ఉంది. ఇది వచ్చేసి కిచెన్. చాలా ఓల్డ్ హౌస్ లాగానే ఉంది చెప్పాలి అంటే. This appliance, like this one is pretty brand new, the stove and the fridge, but this is good. Actually, when you open the windows, it's nice. Yeah, yeah. So, because the kitchen, like the window. ikkada storage vachindi. Okay. So it's 2 bedroom 2 bath. There's Uh-huh. 1 bedroom here with a very small closet. Right. The bedroom is also small, right? What do you think?
The closet is really small అసలు. అంటే ఏం లేదు లైక్ క్లాజెట్. ఇది వచ్చేసి ఒక బాత్రూమ్. ఓ అది వచ్చేసి ఒక బెడ్రూమ్. ఇది వచ్చేసి బాత్రూమ్. Need some work. Not really super good, but Right. need some work. Hall is pretty big. Yeah. Hall is, oh my god, this is couple of this. This looks nice. ఇంకొక బెడ్రూమ్ ఇక్కడ ఉంది guys. లైట్ పని చేయట్లేదు బట్ ఇది ఒక బెడ్రూమ్ బాత్రూమ్ బట్ దిస్ బాత్రూమ్ ఇస్ రియలీ ఓల్డ్. Yeah. This bathroom is really old. Very small Oh. toilet. And there is one small closet here. Yeah. What is the price of this one? 400. 400? Yeah. Oh, okay. So I think we have the access to the backyard here. You do. Yeah, right? Yeah, that's the. You do. This is very different from the other one. Yeah, I agree. So you got a little bit like woods in the back. Oh my god, I don't know those. Yeah. So this is the back side and ఇది వచ్చేసి హౌస్. ఈ హౌస్ నాకు కొంచెం బాగా అనిపించింది అన్నమాట. అంటే ఇట్ వాస్ బిల్ట్ ఇన్ 1980s. చాలా ఓల్డ్ హౌసే బట్ కొంచెం ఇండివిజువాలిటీ ఉందన్నమాట. అంటే బ్యాక్ సైడ్ ఇట్లా పోర్చ్ లాగా వచ్చింది. 2 bedrooms 2 bathroom. కిచెన్ ఒక్కటి నాకు అస్సలు నచ్చలేదు. అంటే చాలా నాకు హై సీలింగ్ అంటే ఇష్టం. ఇది చాలా లో సీలింగ్లో ఉందన్నమాట. కిచెన్ ఒక్కటి నచ్చలేదు బట్ మిగతా అన్నీ ఓకే అనిపించినాయి. బట్ చూడాలి. హే గాయ్స్, ఐ జస్ట్ గాట్ బ్యాక్ హోమ్. యాక్చువల్గా అయితే బయట ఈ చెరీ బ్లాసమ్ ట్రీస్ ఉండే అనమాట. సో కొన్ని ప్లగ్ చేసుకొని వచ్చాను నేను బికాజ్ ఇట్స్ సో బ్యూటిఫుల్. ఇలా డెకరేషన్ లాగా పెట్టుకోవచ్చు కదా ఇంట్లో అన్నట్టు. ఎనీవేస్ ఈరోజు నేను ఇల్లు చూడడానికి వెళ్ళాను కదా. జస్ట్ 2 houses మాత్రమే చూసి వచ్చేసాను అన్నమాట. వెదర్ కూడా అంత బాగాలేకుండే, ఫుల్ వర్షం పడుతుండే. ఎనీవేస్ నాకైతే సెకండ్ హౌస్ నచ్చింది. ఫస్ట్ వచ్చేసి కాండో అంటే అపార్ట్మెంట్లో ఉండే అనమాట. 2 bedroom 2 bath. దానికి కొంచెం కాంపిటీషన్ కూడా ఎక్కువనే ఉండే. అంటే ఒకరి తర్వాత ఇంకొకరు చాలా మంది వస్తుండే అనమాట దాన్ని చూడడానికి. బికాస్ అది ఇండియన్ కమ్యూనిటీలో కొంచెం మంచి ఏరియాలోనే ఉంది. సో చాలా మంది వేరే ఇండియన్ ఫ్యామిలీస్ కూడా వచ్చారు ఆ ఇల్లు చూడడానికి. సో ఐఎమ్ ప్రిటీ షూర్ దాని ప్రైస్ అనేది ఇంకా ఎక్కువ ఇంక్రీజ్ అవుతుందేమో అన్నట్టు. సెకండ్ వచ్చేసి నేను యాక్చువల్గా ఇండివిజువల్ హౌస్ అనుకున్నది బట్ సింగిల్ ఫ్యామిలీ హౌస్, టౌన్ హౌస్ అన్నమాట. అది పెద్దగా లేకుండే. ఐ థింక్ ఇట్ వాజ్ 1000 square feet అంతే. బట్ అడ్వాంటేజ్ వాజ్ అది కొంచెం ఎడ్జ్కుండే అనమాట. అండ్ వెనకాల బ్యాక్ యార్డ్ లాగా వచ్చింది కొంచెం స్పేస్. అలా కొంచెం బాగుండే హౌస్, నాకు నచ్చింది. బట్ ద ప్రాబ్లమ్ ఈజ్ ఇట్ వాజ్ బిల్ట్ ఇన్ 1980s. అంటే 1985 అట్లా ఏదో ఆల్మోస్ట్ లైక్ మోర్ దెన్ 45 years ఓల్డ్ హౌస్ అది. సో ఇట్లా ఓల్డ్ హౌస్ తీసుకున్నప్పుడు చాలా ఇష్యూస్ వస్తాయి అన్నమాట. సో అలా కానీ నాకు చాలా నచ్చింది అనమాట సెకండ్ హౌస్. బట్ చాలా డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. చాలా ఓల్డ్ హౌస్, చాలా అంటే చాలా దూరం ఆఫీస్కి. సో ఇంకా వర్షం పడుతుంది కదా అన్నట్టు వేరే హౌసెస్ ఏమీ చూడలేదు. ఇంటికి వచ్చేసాను నేను. నౌ ఐఎమ్ ప్లానింగ్ టు ప్రిపేర్ డిన్నర్. ఆల్సో హెయిర్ మాస్క్ అట్లా పెట్టుకుందాము అన్నట్టు ఆలోచిస్తున్నాను అనమాట. మార్నింగ్ ఐ టుక్ షవర్ బట్ జస్ట్ హెయిర్ వాష్ ఒక్కటి చేస్తాను నేను. అంటే మాస్క్ పెట్టుకొని హెయిర్ వాష్ చేద్దాము అన్నట్టు అనుకుంటున్నా. ఇండియన్ స్టోర్కి వెళ్ళా అనమాట. సో ఐ ఆల్సో గాట్ అలోవేరా. సో అలోవేరా మిక్స్ చేసి మళ్ళీ బ్లెండ్ చేసుకొని ఆ హెయిర్ మాస్క్ అప్లై చేద్దాము అన్నట్టు అనుకుంటున్నా. అండ్ డిన్నర్లోకి ఈరోజు నేను గోంగూర చికెన్ లాగా పులావ్ ఆర్ గోంగూర చికెన్ బిర్యానీ లాగా, అంటే ఇట్స్ నాట్ లైక్ బిర్యానీ బట్ నాకు వచ్చిన విధానంలో అట్లా గోంగూర చికెన్ చేసుకుందాము అన్నట్టు ఆలోచిస్తున్నాను అన్నమాట. ఐ ఆల్సో గాట్ ఆల్ ద ఇంగ్రీడియంట్స్, చికెన్, గోంగూర అవన్నీ తెచ్చుకున్నా. గోంగూర ఎంత ఎక్స్పెన్సివ్ అంటే లిటరలీ $10 per pound. సో ఎనీవేస్ గాయస్, లుక్ ఎట్ దీస్, ఎంత ప్రిటీ ఉన్నాయి కదా. లైక్ ఐఎమ్ సో అబ్సెస్డ్. ఎంత బాగా అనిపిస్తుందో అసలు. కొంచెం అలోవేరా కూడా వేసా ఇప్పుడే మిక్స్ చేయడానికి. ఇప్పుడే ఫేస్ వాష్ చేసుకున్నా. హెయిర్ మాస్క్ అప్లై చేద్దాం అన్నట్టు అనుకుంటున్నా. బట్ బిఫోర్ దాట్ అలోవేరాతో ఒకసారి ఫేస్ మాస్క్ లాగా పెట్టుకుందాం ఫేస్కి అన్నట్టు అనుకున్నా. ఈ మధ్య బాగా యాక్నే వస్తుంది అనమాట.
చాలా ఎక్కువ చేసేసాను అనుకుంటా మాస్క్, చాలా ఎక్కువ ఉంది. బట్ ఐ విల్ ట్రై టు అప్లై ఇట్. రూట్స్ నుంచి ఎండ్ వరకు అప్లై చేసుకోవాలన్నమాట. అండ్ యూజువల్గా అయితే ఒక 1 అవర్ 45 to 1 అవర్ ఉంచుకుని తర్వాత హెయిర్ వాష్ చేసుకోవచ్చు. నేను యూజువల్గా ఏం చేశానంటే ఈరోజు హెయిర్ మాస్క్ పెట్టుకున్నా కదా, ఈరోజు హెయిర్ వాష్ చేసుకుంటా, నెక్స్ట్ డే ఆయిల్ పెట్టుకొని మళ్ళీ హెయిర్ వాష్ చేస్తాను అన్నమాట. ఈరోజు నేను షాంపూతో వాష్ చేయను హెయిర్, జస్ట్ ఓన్లీ వాటర్తోనే హెయిర్ వాష్ చేసుకుంటా. నెక్స్ట్ డే మళ్ళీ ఆయిల్ పెట్టి అప్పుడు షాంపూ పెట్టి హెయిర్ వాష్ చేస్తాను అన్నమాట. నేను ఏదో పైన పైన అప్లై చేసుకున్నట్టు అనిపిస్తుంది, బికాజ్ నాకు అప్లై చేసుకోవడానికి రాలే. నేను పార్టీషన్ చేసి పెట్టాల్సిందేమో. బట్ ఎనీవేస్ గైస్, ఐ నో ఐ లుక్ ఫనీ, సో ఐల్ బీ బ్యాక్ ఆఫ్టర్ 1 అవర్. కుకింగ్ స్టార్ట్ చేసా. బేసికలీ గోంగూర ఫ్రై చేస్తున్నా. హే గాయ్స్, ఐఎమ్ బ్యాక్. షాంపూ అప్లై చేయకుండా హెయిర్ వాష్ చేసుకున్నాను అనమాట. సో అలానే ఉంది మేతి అంతా కూడా, అంటే ఫెనిగ్రిక్ సీడ్స్. ఎనీవేస్ మై డిన్నర్ ఈజ్ రెడీ. లెట్ మీ షో యూ గైస్. బిర్యానీ లాగా అస్సలు ఏ యాంగిల్లో లేదు. దిస్ ఈజ్ వాట్ ఐమ్ హ్యావింగ్ ఫర్ డిన్నర్. యాక్చువల్గా పులావ్ చేద్దాం అనుకున్నా, తర్వాత బిర్యానీ అయింది. ఇది బిర్యానీ కూడా కాదు చెప్పాలంటే, సాఫ్రాన్ లేకుండా నా దగ్గర. సో ఇష్టం వచ్చినట్టు ఏదో రైస్ చికెన్ కర్రీ మిక్స్ చేసేసా అన్నమాట. This is basically my dinner, guys. Hey guys, happy Sunday. నిన్న తలస్నానం చేసా, బట్ ఏం షాంపూ అప్లై చేయలేదన్నమాట. బికాజ్ ఈరోజు హెయిర్ ఆయిల్ అప్లై చేసి ఒక 4 to 5 hours ఉంచుకొని అప్పుడు తలస్నానం మళ్ళీ షాంపూతో చేద్దాము అన్నట్టు అనుకునే అన్నమాట. నాకు యూజువల్గా కోకోనట్ ఆయిలే ఇష్టము, అండ్ కోకోనట్ ఆయిలే అప్లై చేస్తాను నేను హెయిర్కి. బట్ రీసెంట్గా ఇండియా వెళ్ళినప్పుడు ఇంకా హెయిర్ ఫాల్ అవుతుండే అనమాట ఫుల్గా. కామ ఆయుర్వేద ప్రోడక్ట్స్ గురించి చాలా విన్నా నేను. సో ట్రై చేద్దాము అన్నట్టు తెచ్చుకున్నా. వాళ్ళ హెయిర్ ఆయిల్, హెయిర్ మాస్క్ కూడా ఉంది, అండ్ కొన్ని స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ కూడా తెచ్చుకున్నా నేను. బట్ వాళ్ళ బ్రింగాడి హెయిర్ ఆయిల్ అనేది చాలా ఎఫెక్టివ్ అన్నమాట, ఎస్పెషలీ ఇఫ్ యూ హ్యావ్ లైక్ హెయిర్ ఫాల్ అలాగా. సో డాండ్రఫ్ కానీ హెయిర్ ఫాల్ ఉన్నా కూడా ఈ ఆయిల్ చాలా మంచిది. కొంచెం ఎక్స్పెన్సివే కానీ చాలా ఎఫెక్టివ్గా ఉందన్నమాట. నేను పాస్ట్ 3 months నుంచి యూజ్ చేస్తున్నా ఇది. అంటే జాన్లో అట్లా స్టార్ట్ చేసిన, అంటే 4 months దాకా అవుతుంది. చాలా బాగుంది వాళ్ళ హెయిర్ ఆయిల్. సో ఇప్పుడు ఈ హెయిర్ ఆయిల్ అప్లై చేద్దాము అన్నట్టు ఆలోచిస్తుండే అనమాట. నాది యూజువల్గా చాలా ఫ్రిజీ హెయిర్ అనమాట నాది. అండ్ నేను కండిషనర్, హెయిర్ మాస్క్ అట్లా ట్రై చేసా. బట్ నాకేమనిపించిందంటే కండిషనర్, హెయిర్ మాస్క్, లేకపోతే హెయిర్ కలరింగ్ ఇలా చేస్తూ ఉంటారు కదా అందరూ, మనకు తెలియదు కానీ మన హెయిర్ డెన్సిటీ అనేది చాలా తగ్గిపోతూ ఉంటుంది అనమాట. సో లాంగ్ రన్లో అది మంచిది కానే కాదు. సో నేను ఓన్లీ షాంపూ మాత్రమే యూజ్ చేస్తాను అనమాట. అది కూడా షాంపూ కూడా నన్ను చాలామంది అడిగారు కూడా, అంటే ఏం షాంపూ యూజ్ చేస్తావు ఇక్కడ అన్నట్టు. సో మన దేశీ గర్ల్ ప్రియాంక చోప్రాది ఒక బ్రాండ్ ఉందన్నమాట, అనామలీ అని. ఐ లవ్ హర్ హెయిర్ కేర్ ప్రోడక్ట్స్. వాళ్ళది కండిషనర్ కూడా ట్రై చేశాను నేను, కండిషనర్ కూడా బాగానే ఉండే. బట్ ఐ లవ్ దిస్ షాంపూ. యా, సో ఆయిల్ అప్లై చేసుకొని తలస్నానం చేద్దాము అన్నట్టు అనుకుంటున్నా ఈరోజు. ఐ ఆల్సో హ్యావ్ లాడ్ ఆఫ్ ఎడిటింగ్ టు డూ. లైక్ గ్రేస్ హాపర్ కాన్ఫరెన్స్ గురించి మీతో షేర్ చేద్దాం అన్నట్టు ఒక 2 vlogs ఎడిట్ చేయాలి. సగంలోనే ఆపేసా, అవన్నీ ఎడిట్ చేసి పోస్ట్ చేయాలి. సో ఇంక్లూడింగ్ టుడేస్ వ్లాగ్ ఐ హ్యావ్ లైక్ 3 పెండింగ్ వ్లాగ్స్ అనుకుంటా. సో చాలా పనులు ఉన్నాయి యాక్చువల్లీ. ఎడిటింగ్ చాలా టైం పడుతుంది తెలియకుండానే. బట్ ఎనీవేస్ లైక్ హెయిర్ ఆయిల్ అప్లై చేసి హెయిర్ మసాజ్ చేద్దాము అన్నట్టు అనుకుంటున్నా. ఈ హెయిర్ మసాజర్ నేను అమెజాన్లో తీసుకున్నా. సో నేనేం చేశానంటే ఎవ్రీ వీక్లో అట్లీస్ట్ 2 times హెయిర్ ఆయిల్ అప్లై చేస్తా. అండ్ హెయిర్ ఆయిల్ అప్లై చేసినప్పుడల్లా కూడా హెయిర్ మసాజ్ చేస్తాను అనమాట ఈ హెయిర్ మసాజర్తో. అండ్ ఐ కుడ్ సీ లైక్ గ్రేట్ రిజల్ట్. లైక్ స్పెషలీ బేబీ హెయిర్ వస్తుంది అనమాట. నాకు ఎక్కడైతే హెయిర్ పోయిందో, నాకు ఇట్లా సైడ్స్లో, ఫ్రంట్లో చాలా హెయిర్ ఫాల్ అయిందనమాట. సో ఆ ఏరియాస్లో
నేను హెయిర్ ఆయిల్ బాగా అప్లై చేసి మసాజ్ చేశాను అనమాట. సో కొంచెం రిజల్ట్స్ అయితే బాగున్నాయి. మీరు కూడా ట్రై చేయండి ఇఫ్ యు ఆర్ ఆల్సో డీలింగ్ విత్ ద హెయిర్ లాస్ అండ్ హెయిర్ ఫాల్. సో యా, ఎనీవేస్ గైస్, I have lot of like things to do. I'm going to end today's vlog here. I really hope మీకు ఈ vlog నచ్చుతుంది అనుకుంటున్నాను. Yeah, I'll see you guys in another vlog. Bye bye.